అందరికీ. ఇప్పుడు నేను మీ ముందు ఒక వచనాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. అది ఏంటి అంటే కీర్తనలు 121 1-2. దీన్ని సాధారణంగా మనం బైబిల్‌లో యాత్రా గీతం అంటారు. సాంగ్ ఆఫ్ అసెన్స్ అంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయము ఉంది. అదేంటంటే ఇక్కడ మొదటి నుంచి రెండో వచనాలు ఏమని ఉంటాయంటే, కొండల తట్టు నా కన్నులెత్తి చూచినను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు అని ఉంటది. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యెరూషలేములో చుట్టూరు కొండలనేవి ఉంటాయన్నమాట. వాళ్ళు యాత్ర చేస్తున్నప్పుడు ఇశ్రాయేల ప్రదేశంలో యాత్ర జరిగిస్తున్నప్పుడు వారు చుట్టూరు కొండలను చూసి వాళ్ళు అంటారనమాట ఇలాగ, చుట్టూరు ఎటు చూసినా కొండలే ఉన్నాయి. నేను తల ఎటువైపు ఎత్తి చూసినా నాకు సహాయం ఎక్కడి నుంచి రాదు. ఇది దేవుడు చేసిన సృష్టి. ఈ సృష్టిలోంచి నాకు సమాధానం రాదు. ఎటువంటి సహాయము రాదు. నా చుట్టూరు గూడా మనుషులున్నారు. నా చుట్టూరు ఎన్నో పరిస్థితులున్నాయి. అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు సహాయం అనేది దొరకదు. ఎక్కడి నుంచి నాకు సహాయం దొరుకుతది? నా దేవుడైన యెహోవా. నాకు, మనకి ఉన్న దేవుని అయిన యెహోవా వలన మాత్రమే ఎవరైతే భూమి ఆకాశములను, ఈ సృష్టిని, సర్వ ప్రణాళికని తయారు చేసినటువంటి దేవుడి వలన మాత్రమే నాకు సహాయము కలుగును అనేది ఇక్కడ ఉంటదనమాట దానికి అర్థం. సో, మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే కొంతమంది మనుషులము. సో, మనం మనుషులం గదా! అనేకమైన విషయాలకి కృంగిపోతూ ఉంటాం. సో, మనం ఏంటంటే మనుషులు మనల్ని పట్టించుకోలేదని, తృణీకరించారని, మనము ఇష్టపడిన మనుషులు మనల్ని అవమానపరిచారని జెప్పేసి, మనల్ని మోసం జేశారని, నాకు ఎటువంటి వారు లేరు, తల్లిదండ్రులు గూడా నన్ను పట్టించుకోవట్లేదని, సో, మనం చేసే పనులను బట్టి మనమే కొన్ని కొన్ని సార్లు సిగ్గుపడుతూ ఉంటాం. మనకి ఎటువంటి సహాయము లేదు. ఏ మనుషుడు నన్ను పట్టించుకోవట్లేదు. ఎటువంటి ప నే ఎటువంటి కార్యము జరగట్లేదు అని జెప్పేసి చాలా కృంగిపోతూ ఉంటారనమాట. కానీ దేవుడు ఏం జెప్తున్నాడంటే, మనల్ని సృజించినటువంటి దేవుడు, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు అనేవాడు మనకున్నాడు. ఆయన దగ్గర నుంచి ఖచ్చితంగా మనకు సహాయం వస్తదనమాట. ఆయన్ని బట్టి మనం నిబ్బరంగా, ధైర్యంగా ఉండాలి. ఎటువంటి కృంగుదలకి, ఎటువంటి లోటుపాట్లకి మనం లోనవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మనుషులను బట్టి అస్సలే కృంగిపోవాల్సిన అంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనుషులు దేవుని చేత చేయబడినటువంటి వాళ్ళు. వారేమాత్రము వారు నిన్ను దూషించడానికి, తిట్టడానికి వారు సరిపోరనమాట. వారన్న మాటలు మనం పట్టించుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. సో, మన ఆత్మీయ జీవితం మీద మనం ఆధారపడి ఉండాలి. మన దేవుని మీద మనం ఆధారపడి సంతోషంగా ఉండాలి. ఈ చిన్ని మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.